హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో 2 days బ్యాక్ కేటీఆర్ ఈ కార్ రేస్ గురించి ఈడీ విచారణలో పాల్గొన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? ఈ కార్ రేస్ విషయంలో 50-60 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అనేది ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతుంది. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అవును, ఈ కార్ రేస్ అనేది సొంతంగా ఎవరికి సంబంధం లేకుండా జియో లేకుండా ఎలాంటి ఒక ఆర్డర్ కాపీ లేకుండా రాతపూర్వకంగా ఏమీ లేకుండా 50-60 కోట్లు స్కామ్ జరిగిన విషయం అనేది చాలా మంది మీడియా తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. దాని గురించి విచారణ కోసం ఈడీ గారు విచారణ పెట్టారు. అధికారం మన చేతిలో ఉంది కదా, మనం ఏమన్నా చేయొచ్చు, మనం ఏం చెప్పి నడుస్తుంది అని విర్రవీగే ప్రతి నాయకునికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమయం ఏదో ఒక రోజు ఎవరికైనా బుద్ధి చెప్తుంది. మన చేతిలో పవర్ ఉంది, మనకి పదవి ఉంది, మనం ఏం చేసిన అర్థాన్ని విరవీగదు. ఎవరైనా కూడా ప్రజలు దానికి తప్పకుండా దానికి తీర్పిస్తారు. ఇప్పుడు మీడియా కూడా చాలా అడ్వాన్స్గా ఉంది. ఎవరు తప్పు చేసినా, అది ఎవరైనా కూడా తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టది. కర్మ అనేది తప్పకుండా మనకు మళ్ళీ మన రిటర్న్ ఇస్తుంది ఏదైనా కూడా. ఈయన అధికారం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఇష్టం వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. చట్టం తన పని తప్పకుండా ఎవరినైనా వదిలిపెట్టది, వాళ్ళ దూర తీరుస్తుంది. ఆయన మరి ఎందుకంత భయపడుతుండు ఈ కార్ రేసు, దాని విషయాలు ఎందుకంత భయపడుతుండు? ఈడీ రొటబీస్ కేసు 5 నిమిషాలు వేస్తాడు, 6 గంటల సేపు జరిగింది, ఇంకా ఉడలేదు. తప్పించుకోవడానికి ఎన్నో చెప్తుంటారు. బయట ప్రజలకు జనాలకు మీడియా ముంగట ఏం చెప్తున్నారంటే మా ఏం తప్పలేదు, మేము అంటే అంతకు ముందు కోర్టులో జరిగింది, అదేమో కోర్టు క్యాన్సిల్ చేసింది, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు క్యాన్సిల్ చేసింది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఈడీ ఇన్వాల్వ్ అయిపోయింది. మళ్ళీ కోర్టు ఏమన్నదంటే సపోర్ట్ చేయండి, మీకు అవసరం ఉంటే పైకోర్టులో పిటిషన్ వేసుకోండి, కాకపోతే వీళ్ళు పెట్టిన అప్లికేషన్ వీళ్ళు పెట్టిన నోటిఫికేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు, కానీ పైకోర్టుకి వెళ్ళండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చేసుకోండి అని చెప్పేసారు. ఇప్పుడు ఈడీ చేతికి వచ్చేసింది. ఈడీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరిని ఇష్టపెట్టరు. ఈడీ అంటే ఇక ప్రతి కొనవల ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క కొనవలో ఆలోచన చేస్తూ ఉంటారు. అది త్వరలోనే ముందుకు వస్తుంది. తప్పు చేస్తే ఎవరికైనా కేసీఆర్ కొడుకైనా కేసీఆర్కి ఎవరికైనా తప్పదు అది శిక్ష. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది అంటే, నాయకులు అంటే వాళ్ళు మన చేతిలో పవర్ ఉంది, మన చేతిలో ఏమైనా చేయొచ్చు. మన పోలీసు వాళ్ళు ఉన్నారు మన చేతిలో, డిపార్ట్మెంట్ను మనం ఎట్లయినా వాడుకోవచ్చు. మనం ఏం చేసి నడుస్తా అంటే ఇప్పుడు ప్రజలు అట్లా లేరు. ఇవాళ లెక్క రాజకీయం కాదు, ఇప్పుడు చాలా అడ్వాన్స్గా ఉంది. నువ్వు ఏ పని చేసినా మీడియా వాడికి కనబడుతుంది. నీ పక్కన ఉండి కూడా పక్క పాకెట్లో ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు బయట రిపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఈ యొక్క ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, మనం చేసేది నీతి నిజాయితీదా కాదా అనేది గుర్తుపెట్టుకొని చేస్తే ప్రతి నాయకుడైనా ఎవరైనా చేస్తే బాగుంటుంది. ఇక మీద కూడా ఎవరిని ఇష్టపెట్టరు. ఇప్పుడు కవిత స్కామ్ అన్నారు, ఆమె బయటకు వచ్చేసింది. ఎవరు స్కాములు, ఎవరైతే నేరాలు స్కాములు చేస్తారో ప్రజలు ఇబ్బంది పడుతారో తప్పకుండా వారికి శిక్ష పడుతుంది. మనం ఎంత తోపులైనా తురుముకాలైనా సరే ఈరోజు పవర్ ఉంటే మనం ఆపుకోవచ్చు, కానీ తర్వాత అయినా కూడా దాన్ని అంటే ఇంకోటి కూడా ఇది వినిపిస్తూ ఉంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా అంటే ఇరికిచ్చిందా అనే అలా ఇరికేయడానికి ఏముందని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫైల్ తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారా? అందరూ విషయమే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకా చాలా పనులు ఉంటాయండి. ఇది ఒక్క పని వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి ఏముండదు. ఎట్లా అనుకుంటే ఈ రోజు వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరిని వదిలిపెట్టదు. వాళ్ళ పవర్ ఉన్నప్పుడు ఇంకా అంతకంటే హరాస్మెంట్ చేశారు. వీళ్ళు కూడా అట్లే చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన కార్యక్రమాలు ప్రజలకు ఏం చేసుకోవాలి, ఈ 6 పథకాలు ఎలా జనాలు తీసుకుపోవాలనే విధంగానే ప్రయత్నం చేస్తుంది. కానీ వెంబడి పడాలి వీళ్ళతో అట్లా అనుకుంటే ఇంతగానము మా హుజరాబాద్ అయితే అనేక రకాల హరాస్మెంట్ జరుగుతుంది. ఈయన రేవంత్ రెడ్డి గారినే సీఎం గారిని వచ్చేసార్లు సార్లు మాట్లాడుతుండు, ప్రతి విషయంలో ఆయన టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతుండు. వీళ్ళు బయట తిరుగుతారా? వాళ్ళు గట్టిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గట్టిగా కన్నెర వేస్తే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్లో ఈ మాట్లాడే మాటలు ఈ అనే మాటలన్నీ వీళ్ళందరూ ఉంటారా? ఇళ్ళలో అరెస్ట్ చేయరా? ఓకే, మరి అలాంటప్పుడు కూడా అరెస్ట్ అనే విషయానికి వస్తే ఇంకోటి మాట్లాడదాం. కేటీఆర్ గారు ఇవాళ కూడా చెప్పారు, జైలు పోతే ఏమవుతుందండి, ఏమవుతుంది మాకు, మంచిగా పోతా, ఎక్సర్సైజ్ చేస్తా, వాకింగ్ చేస్తా, స్లిమ్ అవుతా, డైట్ చేస్తా, బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తా అన్నాడు. మరి అంత భయం ఎందుకు? మనం మాటలు చెప్పడం చాలా ఈజీ అండి, ఏదైనా కూడా అనుభవిస్తే వెళ్తుంది. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ గారి నుంచి జనాలు ఇప్పుడున్న ఆ మంచి మర్యాద కూడా పోతుంది. లంగని ఎప్పుడు లంగ అంటారు కదా. ఒకసారి లంగదానం చేసినా చేయకపోయినా ఒకసారి మన పైన ఆరోపణ చేసినప్పుడు దాని మీద అందరూ పాజిటివ్ మాట్లాడరు. నెగిటివ్ మాట్లాడతారు, పాజిటివ్ మాట్లాడతారు. ఏదో నీ మీద గౌరవంతోనూ ఈ వరకు మంత్రి చేసిన కదా అని నీ మనుషులు, నీ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు, నీ దగ్గర డబ్బు తిన్నోళ్ళు, వాళ్ళు ఇచ్చే మర్యాద గౌరవం తప్ప కానీ జనాలు ఎవరిస్తారు? ఎవరు కదా. తప్పు చేయనప్పుడు
నువ్వు తప్పే చేయకపోతే ప్రభుత్వం ఎలాంటి వాళ్ళ నిధి నిధాలు వాళ్ళు ఉపయోగిస్తారో వాళ్ళ విధుల్లో మీరు ఆటంకం లేకుండా వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంతే కదా, ఆఫీసర్లకు వాళ్ళ విధులను వాళ్ళు చేసే ఎంక్వైరీలో మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఏదైతే వాళ్ళకి కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ అనుకో అది ఇస్తే అయిపోతుంది. లేనిపోని ఇరికిచ్చేది ఏముంటుంది అలా. మీరు అన్నట్టు ఇప్పుడు ఇరికేనికి ఏముంటుంది అలా, ఓపెన్ విషయం అందరూ చేసిన విషయమే. వీళ్ళు దానికి కప్పి కూర్చోడానికి ఇవన్నీ మాట్లాడుతుంటారు. అంతే కదా, అలా అంతే తప్ప ప్రభుత్వం కావాలనే ఇరికి చేయడం అనేది ఏముండదు. అంత కక్ష ఉంటుంది వాళ్ళ మీద. అలా అనుకుంటే వీళ్ళు చేసిన దారుణం, నేను లైవ్లో ఉన్న కాబట్టి నాకు తెలుసు, కేటీఆర్ కేసీఆర్ చేసిన దారుణాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసలేరు. అసెంబ్లీలో కూడా ఎదురు కూర్చొని మాట్లాడిస్తున్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మీరు ఉండాలి, మీరు మీ సలహాలు కావాలి, మీ సూచనలు కావాలి, మీతోని ఆ డిస్కషన్ ఉండాలనే వాళ్ళని పెట్టుకుంటుండు. ఇవారి గతంలో సింగిల్ వారైనా కేసీఆర్ ఒక్కడైనా ఉండేది, ఇంకెవరు అన్నారా? ఆయనకి ఎదురు మాట్లాడితే అసలు ఎవరైనా మాట్లాడిలా. ఆయన అట్లా వేసిండు మాట్లాడకుండా. ఇదే అందరినీ అన్ని పార్టీలలో వీళ్ళు ఆయన పార్టీ చేంజ్ చేసుకోవడం, అందరినీ పక్కన పెట్టుకోవడం, నాకు అపోజిషన్ ఉండేవాళ్ళు ఉండద్దు అనే విధంగా చేసిండు. అంత దారుణం రాజకీయం చేసిండు. ఇది నేను లైవ్లో ఉండి చెప్తున్నా. ఇదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండే, రఘునందన్ గారు, తర్వాత ఈటాల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు లేరు, ఈటాల రాజేందర్ గారు, రాజాసింగ్ గారు. ఈ 3 ఏదో సందర్భాల్లో మాట్లాడడానికి, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలే, ఏదైనా విషయం మాట్లాడడానికి, ఏదో సబ్జెక్ట్ మాట్లాడడానికి కేసీఆర్ దగ్గర పోయొక్క ముందుకే అతను ఇమీడియట్ అరెస్ట్ చేయించి బొల్లారం పోలీసు, నేను వెనకాలే కాన్వాయ్లో పోయినా, ఇక్కడ పోలీస్ స్టేషన్, అక్కడ పోలీస్ స్టేషన్ వీలు కాకపోతే బొల్లారం అల్వాల్ దగ్గర బొల్లారం పోలీస్ తీసుకెళ్ళి అలా అసెంబ్లీ మొత్తం అయిపోయేదాకా అక్కడ పెట్టేసి అనేక రకాల ఇబ్బంది పెట్టి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అట్లా ఇట్లా చేస్తున్నా, మీరు చేసిన దారుణాలలో అట్లా ఇట్లా చేస్తున్నా కాదు కదా. ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు చేసిన నేరాలు చాలా ఉన్నాయి. అలా కాదు కదా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు, మీ చేతిలో పవర్ ఉన్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువ చేసేది కదా. నేను అనేది అదే. ఓకే, కాబట్టి ఎవరో అంత ఈజీగా ఎవరు చేయరు. తప్పు చేస్తేనే దానికి తప్పనిసరిగా భరించాల్సి వస్తుంది. కాబట్టి తప్పు చేసే ముందు ప్రతి నాయకుడైనా, ఇక మీద కూడా ప్రతి నాయకుడు తప్పు చేసే ముందు ఒకసారి ప్రజల దృష్టి పెట్టుకుని ఆలోచించాలి. రేపు నా భవిష్యత్తు ఏంటి, నేను ఏ విధంగా గెలిచినా, నన్ను ప్రజలు ఎట్లా గెలిపించారు, ఇవి ఏనికి గెలిచానా, నా స్వార్థం కోసం నేను అసలు మీరు చెప్తే కానీ ఎన్ని కోట్లు సంపాదించలే అండి, ఎన్ని కోట్లు సంపాదించలేదు వాళ్ళు. వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ పరిస్థితి లేని, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎక్కడ వచ్చేళ్ళు, వాళ్ళు ఈ రోజు పరిస్థితి ఏంది, కేసీఆర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఈరోజు. అంటే తెలంగాణ బంగారు తెలంగాణ అనేది ఒకటి పెట్టుకొని తెలంగాణ బంగారు తెలంగాణ ఎందుకు కాలే, కానీ వాళ్ళ కుటుంబం అయితే బంగారం కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకొక 3 తరాలు 4 తరాలు కూడా తరగనంత ఆస్తి. వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా మా తాత కేసీఆర్ అని చెప్పుకొని దర్జాగా బతికే. ఒకనొక టైం తెలంగాణ గాంధీ అని చెప్పుకోవాల్సి జరగాల్సి వచ్చింది. అంటే గాంధీ గారు అప్పుడు ఫైట్ చేసినప్పుడు వేరే విధంగా ఫైట్ చేశారు. వాళ్ళ కుటుంబం ఒకడొచ్చులో ఇద్దరొచ్చులో వాళ్ళు ఫైట్ చేశారు. అప్పుడు మనకు ఊహ లేదు, మనం లేవు కాబట్టి చెప్తున్నాం, చదువుకున్నాయి చూసినాయి చెప్తున్నాం. ఇక్కడ లైవ్లు ఉన్నాం కదా, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఉన్నాం, తెలంగాణ కోసం ప్రాణాదాయాలు చేసిన ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పరిస్థితి లేదు. చాలా మంది వాళ్ళు ఈ వీళ్ళంతా పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఈరోజు వాళ్ళ పరిస్థితి లేనిది. తెలంగాణ కోసం ఎవరు ఉద్యమం చేశారు, నరేందర్ గారు ఉండే, టైగర్ నరేందర్ ఉండే, విజయశాంతి గారు ఉండే, వీళ్ళందరి పరిస్థితి ఏంది, వీళ్ళందరూ ఎందుకు పోయి బయటికి, వాళ్ళు ఏమన్నా ఇంకా పదవులు కావాలి లేకపోతే అవి వాళ్ళు అడిగిలా. నిజాయితీ నీతి కోసం ఇప్పుడు మన కోసం ఒక 4 వచ్చి కొట్లాడుతున్నారు. మనం చేసే పనిలో మనం ఎప్పుడు వస్తున్నారంటే మన మీద గౌరవంతోనా, మనం చేసే ఏజెండాతోనా. మన మీద ఇప్పుడు కేసీఆర్ అంటే అభిమానంతో కాదు కదా, ఒక ఎజెండా, తెలంగాణ సాధించడం, ప్రత్యేక తెలంగాణ కావాలనే ఎజెండా మీద కొట్లాడిన వ్యక్తులు. మా పరిస్థితులు ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి, దానికోసం మాట్లాడుతున్నాం. అట్లా ఎవరు అంత ఈజీగా అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టరు. తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళ శిక్ష పడుతుంది.